ఎన్జీటీలో జగన్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ మండిపడింది. ఏపీలో అక్రమ మైనింగ్ పై ఎన్జీటీలో దండా నాగేంద్ర పిటిషన్ దాఖలు చేశారు. దండా నాగేంద్ర పిటిషన్ పై విచారించిన ఎన్జీటీ ఏపీలో ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని గతంలోనే ఆదేశించింది. కాగా ఏపీలో అక్రమ మైనింగ్ పై నేడు ఎన్జీటీకి కేంద్ర పర్యావరణ అటవీ శాఖ కమిటీ నివేదిక వచ్చింది. అయితే పర్యావరణ అనుమతులు లేకుండా ఏపీలో ఇంకా భారీగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు నివేదికలో కేంద్ర కమిటీ నిర్ధారించింది. ఫోటోలు ఇతర సాక్ష్యాధారాలతో ఎన్జీటీకి కేంద్ర కమిటీ నివేదిక అందించింది. ఈ నివేదికను చూసి ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్జీటీ కేంద్ర కమిటీ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టే ఏపీలో జరుగుతున్న అక్రమ ఇసుక మైనింగ్ పై తుది నిర్ణయం తీసుకుంటుందని కేసును సుప్రీంకు రిఫర్ చేసింది. కాగా ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై వచ్చే వారం సుప్రీంలో విచారణ జరిగే అవకాశం ఉంది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ నాడి తెలుసుకుందాం. కృష్ణ, నవీన్, ఏపీలో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీ ఈ రోజు మరోసారి మండిపడింది. గతంలో కూడా పలుసార్లు ఎన్జీటీ చెప్పినప్పటికీ కూడా ఏపీలో ఈ యొక్క ఇసుక తవ్వకాలను నిలిపివేయకుండా ఇంకా భారీ యంత్రాలతో ఈ యొక్క మైనింగ్ చేపట్టడం పైన ఎన్జీటీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా అనేక కమిటీలను కూడా పంపింది. నిజానికి అక్కడ అక్రమాలు జరుగుతున్నాయా లేదా అంటూ స్వయంగా నివేదికలు ఇవ్వాలి అంటూ ఇటు అనేక అసెస్మెంట్ కమిటీలను కూడా పంపింది. అవన్నీ కూడా అక్రమంగా అక్కడ ఇసుక తవ్వకాలు అయితే జరుగుతున్నాయి. అనుమతులు తీసుకునేది మాత్రం కొన్నిటికి తీసుకుంటున్నారు, కానీ వందలాది ఇసుక రీచుల్లో అక్రమంగా అనుమతి తీసుకున్న దానికన్నా ఎక్కువ తవ్వుతున్నారు. అంతేకాకుండా మాన్యువల్ మైనింగ్ కి అనుమతి తీసుకొని మెకనైజ్డ్ అంటే భారీ యంత్రాలతో ఈ మైనింగ్ చేస్తున్నారని కూడా ఎన్జీటీ తప్పుపట్టింది. దానికి సంబంధించి కేంద్ర పర్యావరణ అటవీ శాఖ నియమించినటువంటి కమిటీ, అధికారులతో నియమించినటువంటి కమిటీ కూడా ఈ రోజు 292 పేజీలకు పైగా ఒక నివేదికను ఈ రోజు ఎన్జీటీలో అందజేసింది. ఆ ఎన్జీటీలో కేంద్ర కమిటీ ఇచ్చినటువంటి నివేదికను చూసి ఎన్జీటీ ఆశ్చర్యపోయింది. ఇంత పెద్ద ఎత్తున అక్రమంగా అసలు అంటే లా అండ్ ఆర్డర్ కి ఏమాత్రం కూడా ఏపీ ప్రభుత్వం గౌరవం ఇవ్వటం లేదు. ఎన్జీటీ ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా పట్టించుకోకుండా ఇంత బరితెగింప అంటూ ఎన్జీటీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అయితే గతంలో ఈ ఎన్జీటీ ఏదైతే అమరావతికి చెందినటువంటి దండా నాగేంద్ర అనే సామాజిక కార్యకర్త వేసినటువంటి పిటిషన్ పైన విచారణ జరిపినటువంటి ఎన్జీటీ మొత్తం ఈ యొక్క జేపీ పవర్ వెంచర్స్ అనే కంపెనీకి ఈ యొక్క ఇసుక తవ్వకాలకు సంబంధించినటువంటి ఈ కాంట్రాక్ట్ తీసుకున్న జేపీ పవర్ వెంచర్స్ కు 18 కోట్ల రూపాయల జరిమానా విధించింది. అంతేకాకుండా అసలు ఎక్కడెక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, ఏ రీచుల్లో అసలు వాళ్ళు ఏ అనుమతులు తీసుకున్నారు, ఎంత మేరకు వాటిని తవ్వారు అని నిగ్గు తేల్చి అక్రమాలు జరిగాయి అంటే ప్రతి రీచ్ కూడా మినిమం ₹1 మేరకు ఈ యొక్క జరిమానా విధించాలని కూడా ఆదేశాలను జారీ చేసింది ఎన్జీటీ. అయితే ఎన్జీటీ ఆదేశాలను జేపీ పవర్ వెంచర్స్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఎన్జీటీ విధించినటువంటి 18 కోట్ల రూపాయల జరిమానాను నిలిపివేయాల్సిందిగా కోరింది. అయితే ఎన్జీటీ విధించినటువంటి జరిమానాను నిలిపివేస్తూ షరతులతో కూడినటువంటి ఈ యొక్క స్టేని విధించింది. వెంటనే ఏపీలో మొత్తం ఇసుక తవ్వకాలు నిలిపివేయాలి. ఆ తర్వాత ఎంత మేరకు అక్రమాలు జరిగాయన్న నివేదిక వచ్చిన తర్వాత అసలు ఎంత మేరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది అనే దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఎన్జీటీకి కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ఇచ్చినటువంటి నివేదికలో అసలు ఏపీలో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమ తవ్వకాలన్నిటిపైన నిగ్గు తేల్చింది. ఎక్కడెక్కడ మెకనైజ్డ్ మైనింగ్ జరుగుతుంది, మాన్యువల్ గా సుమారు 40 రీచుల్లో మాన్యువల్ మైనింగ్ కి అనుమతులు తీసుకుంటే మొత్తం 500 పైగా ఈ రీచుల్లో మెకనైజ్డ్ మైనింగ్ జరుగుతుంది. సో ఒక్కొక్క రీచ్ లో 50 నుంచి 70 వేల వరకు కూడా 70 వేల టన్నులకి మైనింగ్ కి అనుమతి తీసుకుంటే దానికి 10 నుంచి 15 రెట్ల వరకు కూడా మైనింగ్ చేస్తున్నారు. ఇంత మేరకు ఇంత అక్రమంగా ఎన్జీటీ అంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనుమతులు లేకుండా ఈ మొత్తం ఇసుక తవ్వకట్టడం అన్నది పర్యావరణానికి భారీ నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన కేంద్ర ఎన్జీటీ
కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా కేంద్ర కమిటీ నివేదికలో పేర్కొంది. సో ప్రస్తుతం అయితే ఇది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సుప్రీంకోర్టు కూడా గతంలో ఎన్జిటి ఇచ్చినటువంటి ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేయడం, సుప్రీంకోర్టు కూడా దీన్ని పర్యవేక్షిస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టే దీని మీద తుది నిర్ణయం తీసుకోవాలి. ఈ యొక్క కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతుందో దాన్ని సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయాలని కూడా ఎన్జిటి MOEF కి ఆదేశాలను జారీ చేసింది. సో వచ్చే వారం దీనిపైన విచారణ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఎన్జిటి MOEF ఇచ్చినటువంటి నివేదికలోని అంశాలన్నీ కూడా నిజమైనవని కనుక సుప్రీంకోర్టు భావిస్తే సుమారు 500 నుంచి 600 కోట్ల మేరకు జేపీ పవర్ వెంచర్స్ కు జరిమానా విధించే అవకాశం ఉన్నట్లుగా న్యాయ నిపుణులు చెప్తున్నారు. నవీన్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.